సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. కంపెనీ నేమ్ వచ్చేసి టాప్టెల్ అన్నమాట. సో ఇక్కడ మీరు మొత్తం కూడా క్లియర్‌గా ఒకసారి చూసుకోండి. వెబ్‌సైట్ మొత్తం కూడా. ఇక్కడ ఉంటుంది మనకు అన్ని డీటెయిల్స్ అనేవి మీరు ఒక్కసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం కూడా. ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయండి. టాప్ 3% అని, హైర్ టాలెంట్ అని, కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇంకా క్లయింట్స్, బ్లాగ్, అబౌట్ అస్ అని ఉంటుంది. మీరు అబౌట్ అస్ మీద క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా! అప్లై యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఇంకా హైర్ టాప్ టాలెంట్, ఇంకా లాగిన్ అని ఉంది కదా! సో ఇక్కడ మీకు లాగిన్ అని అంటే ఏంటి అంటే అర్థం, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనుక మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో హైర్ టాప్ టాలెంట్ అనేది మీరు స్కిప్ చేయండి. మీరు హైర్ చేయట్లేదు ఇక్కడ. మీరు వర్క్ కోసం చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ అప్లై యాజ్ ఎ ఫ్రీలాన్సర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ అన్నది. అప్లై టు జాయిన్ ద వరల్డ్స్ టాప్ టాలెంట్ నెట్వర్క్ అన్నమాట. Capital is an exclusive network of the world's top talent in businesses, design, marketing and technology అండి. We provide access to top companies, a community of experts and resources that can help accelerate your career అన్నమాట. సో మీరు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సో సైన్ అప్ విత్ లింక్డ్ఇన్ అని ఉంది కదా! మీకు ఒకవేళ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే గనుక మీరు డైరెక్ట్ సైన్ అప్ అవ్వచ్చు. లేదా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇలా ఉంది కదా మనకి. అప్లై యాజ్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది సూటబుల్ అయితే అది మీరు పెట్టుకోండి. నేను ప్రొడక్ట్ మేనేజర్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. డెవలపర్, డిజైనర్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఉంది. ఇంకా ప్రొడక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అని ఉంది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అని కూడా కింద ఇచ్చారు. సో నేను ప్రొడక్ట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. మీరు మీ ఆప్షనల్ అన్నమాట. ఇంకా ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కరెక్ట్‌గా ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్‌గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి మీరు. జాగ్రత్తగా చూసి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్‌గా పెట్టుకోండి. గుర్తుండేలాగా పెట్టుకోండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ స్కిప్ చేసి చూడండి. బ్యాక్ స్కిప్ చేసి చూడండి. లేదా నేను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. స్పెషల్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి. ఇంకా క్యాపిటల్ లెటర్ అనేది ఒకటి ఉండాలి. ఇంకా వర్డ్స్ అనేవి 8 వరకే ఉండాలి. ఇంకా మినిమం ఒక నెంబర్ అనేది ఉండాలండి. ఈ 4, 5 స్టెప్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అక్కడ రెడ్ మార్క్‌లో ఏది కూడా కనిపించదన్నమాట. సో అన్ని పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత అప్లై టు జాయిన్ టాప్టెల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలా ఉంటుందన్నమాట. గెట్టింగ్ స్టార్టెడ్ అని 1 మినిట్‌లో అవుతుంది మీకు. 1 మినిట్ టైం పడుతుంది ఇక్కడ. వెల్కమ్ టు టాప్టెల్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారన్నమాట. సో కింద మీకు నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్ కరెక్ట్‌గా ఇచ్చిన తర్వాత లొకేషన్, ఇంకా లొకేషన్ దగ్గర కంట్రీ అనేది పెట్టుకోండి. ఇంకా సిటీ కూడా ఇవ్వండి. ఇంకా సిటిజన్‌షిప్ ఉంది కదా! ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి అనంటే, సో సిటిజన్‌షిప్ దగ్గర మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇండియా అని సెర్చ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండి. మీరు ఏ లెవెల్‌లో ఇంగ్లీష్ మాట్లాడతారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేటివ్ ఆర్ ఫ్లూయెంట్ అని ఉంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అడ్వాన్స్‌డా, ఇంటర్మీడియేటా, బేసికా అనేది ఇవ్వండి మీరు. ఇచ్చిన తర్వాత వాట్స్ ద మెయిన్ రీజన్ యూ ఆర్ అప్లయింగ్ టు టాప్టెల్ అని అడుగుతున్నారు ఇక్కడ. మీరు ఎందుకోసం అప్లై చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఐ వాంట్ టు ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ రిమోట్ అని ఉంది కదా! రిమోట్ వర్క్ దీని మీద క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకునే ముందు ఇక్కడ టాప్ క్లయింట్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్ ఉంటుంది మీకు. ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంటుంది. ఇంకా మనకి గ్లోబల్ కమ్యూనిటీ ఉంటుంది. జాబ్స్ కమ్ టు యూ అని ఉంటాయి ఇక్కడ. ట్రస్టెడ్ ఫ్రమ్ డే అని ఉంటుంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఇంకా సెండ్ అస్ ఎన్ ఈమెయిల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవచ్చు మీరు.
ప్రైవసీ పాలసీ, ప్లాట్‌ఫార్మ్ అగ్రీమెంట్స్ అనేవి చూసుకోవచ్చు మీరు. ఇంకా హ్యావ్ ఎ క్వెషన్స్, టేక్ ఎ లుక్ ఎట్ అవర్ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ బ్లూ కలర్ అని ఉంది కదా! ఎఫ్ఏక్యూ అని దాని మీద క్లిక్ చేసి మీరు క్వెషన్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చనమాట. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మనకి. మన ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనం. ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అనేవి. సో, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చడ ఇ ఇచ్చారు మనకి. లెస్ దెన్ 1 ఇయరా అనేది పెట్టుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఇయర్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్రైమరీ జాబ్ ఇంట్రెస్ట్ కదా! నేను అయితే ప్రొడక్ట్ మేనేజర్ పెట్టుకుంటున్నాను. మీరు ఏ రోల్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఆప్షన్స్ అనేవి. ఇంకా విచ్ ఇండస్ట్రీస్ డూ యూ హ్యావ్ ఇన్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు, అది ఇచ్చేసుకోవచ్చు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫుల్ టైమా పార్ట్ టైమా అవర్లీ బేస్డ్ అనేది ఉంది. నేనైతే ఫుల్ టైమ్ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాట్స్ యువర్ ప్రిఫర్డ్ అవర్లీ రేట్ ఇన్ యూఎస్ డాలర్స్ అని అంటున్నారు. నేను ఒక $100 అని పెట్టుకుంటా ఇక్కడ. ఇంకా లింక్డ్ఇన్ అనేది ఉంటే ఆప్షనల్, ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, మీకు ప్రొఫెషనల్ ప్రొఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీ సెల్ఫీ ఫోటో అయినా ఏదైనా మీ పాస్ ఫోటో అయినా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మినిమం రిజల్యూషన్ వచ్చేసి 380x380px అని ఉంది కదా, సైజ్ వచ్చేసి మనకి 10 MBలో ఇవ్వాలి మీరు. సో నెక్స్ట్ ఇక్కడ రిస్యూమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 5 MB ఉండాలి మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది. సో ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవి మనం రిస్యూమ్తో మనకి లాస్ట్ అనమాట అప్లికేషన్ అనేది. ఫినిష్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీకు. సో నెక్స్ట్ ఫినిష్ మీద క్లిక్ చేస్తే మనకి రివ్యూ యువర్ అప్లికేషన్ మీద అని వస్తుంది మనకి. సో మీరు ఇక్కడ మొత్తం అప్లికేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సెండ్ అప్లికేషన్ అని, ఇంకా ఎడిట్ అప్లికేషన్ అని ఉంటుంది మనకి. సో ఒకసారి మొత్తం చెక్ చేసుకుంటే మీకు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. లేదంటే అంత కన్ఫర్మ్ అనుకుంటే సెండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట, మీకు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో మీ మెయిల్కి మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మీకు ఒక వెరిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు ఒకవేళ మెయిల్ రాకపోతే రీసెంట్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇంతే అండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫై చేసుకుంటే మీకు నెక్స్ట్ ఏంటి అనేది మెయిల్లో కన్ఫర్మ్ అనేది వస్తుందన్నమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మొత్తం డీటెయిల్స్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.